హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇంకొక విషయం మాట్లాడుకుందాం. ఈగో. నా ఈగో హర్ట్ అయింది, వాళ్ళ ఈగో హర్ట్ అయింది, ఇంకేదో అయింది, నాకు కోపం వచ్చింది, నాకు అదైంది, ఇదైంది. అది ఏ ఇద్దరి మధ్యలోనూ, ఏ సిచ్యువేషన్ మధ్యలోనూ ఈగో అనే యుద్ధంలో ఆపోజిట్ ఎవరు గెలవడం, ఎవరు ఓడిపోవడం. చాలా సందర్భాలు అందరం మనకు మనమే గెలవాలనుకుంటాం, కానీ నిజంగా చెప్పాలంటే ఓడిపోవడం చాలా మంచిది. అల్లు అర్జున్ గారు ఒక మూవీలో గెలవడం ముఖ్యమా ఓడిపోవడం ముఖ్యమా అని, అది సినిమా కానీ కొంచెం తీసుకుంటే బాగానే ఉంటుంది. ఓడిపోవడం వల్ల కూడా లాభాలు ఉంటాయి. మనకి ఏది మంచిదో అది తీసుకోవాలి, కానీ అక్కడ మన ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం మనం అనవసరంగా మన టైంని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా విషయానికి వస్తా, డైరెక్టే చెప్తా. నన్ను కూడా నోటి దొరదా అన్నారండి, కానీ స్టార్టింగ్లో ఇంత జ్ఞానం ఉండదు కదా. నన్ను అంటారా అన్న ఈగో హర్ట్ అయిపోయి, నాకు నేను ఫీల్ అయిపోయి ఇవి ఉంటాయి. నేను ఒక్కదాన్నే కాదండి, చాలామంది. కానీ తర్వాత దాని గురించి ఆలోచిస్తే వాళ్ళన్న మాటలో నా ఈగో ఎక్కడైతే హర్ట్ అయిన దాంట్లో నాకు చాలా ఉపయోగపడేది ఉంది అనేది తెలుసుకోగలిగా. ఈ ఒక్క విషయం కాదండి, మన డే టు డే లైఫ్లో రోజు కూడా ఒక్క సెకండ్ ఆగితే ఈగో సాటిస్ఫాక్షన్ కాదురా బాబు ఇంపార్టెంట్. చాలామందికి తెలుసు, ఇంకా నా అలాగే ఎవరిలో తెలియని వాళ్ళు నేర్చుకుంటారు. మనం ప్రశాంతంగా ఉండటం ఇంపార్టెంట్, గెలవడం కాదు అనేది అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.